పహల్గామ్ ఉగ్రదాడిపై తొలిసారి స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. టూరిస్టులపై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దేశంలో అధికారంలో ఉంది మోదీ ప్రభుత్వమని, ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఉగ్రదాడులను తమ విజయం భావించే వారికి సరైన సమాధానం చెప్తామన్నారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు అమిత్ షా. और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी है। लामबंद होकर सभी दुनिया के देश एक मुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी। और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा। और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी है। लामबंद होकर सभी दुनिया के देश एक मुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी। और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा। ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, పహల్గామ్ ఉగ్రదాడిపై మొదటిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఫస్ట్ టైం అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా పహల్గామ్ ఘటనకు సంబంధించి మాట్లాడారు, స్పందించారు. అయితే ఫస్ట్ టైం అమిత్ షా మాట్లాడారు. ఆ సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. వామపక్ష తీవ్రవాదం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి హింస విషయంలో కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన చాలా సీరియస్ గా తాము వాటికి సంబంధించినటువంటి సమాధానం చెప్తాము. ఎవరైతే పహల్గామ్ లో టూరిస్టుల పైన దాడులు చేశారు, అదొక పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. అట్లాంటి పిరికిపంద చర్యను పాల్గొని దాన్ని గొప్ప విజయంగా ఎవరైతే భావిస్తున్నారో వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఉంది మోడీ ప్రభుత్వం, ఖచ్చితంగా వారికి తగు రీతిలో సరైనటువంటి సమయంలో వారికి తగు రీతిలో జవాబు అనేది కూడా చెప్తామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక తీవ్రవాదానికి సంబంధించినటువంటి నిర్మూలన విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి అంగుళంలో, దేశంలోని ఏ అంగుళంలో కూడా తీవ్రవాదాన్ని లేకుండా చేయడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా తాము ముందుకు వెళ్ళబోతున్నాము. ఖచ్చితంగా పహల్గామ్ ఘటనలతో సహా తీవ్రవాద దాడుల్లో ఎవరైతే పాల్గొంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వారికి వారందరికీ కూడా సరైనటువంటి సమాధానం ఇస్తామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు మొత్తంగా పాక్ అలాగే మన
దేశానికి ఉన్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం మారింది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామంటూ ఆయన కామెంట్ చేశారు. అంతకంటే ముందు రాజ్నాథ్ సింగ్ కూడా ఉగ్రవాద దాడికి సంబంధించి ఎవరైతే పాల్గొన్న వారే కాకుండా ఆ దాడిని చేపించిన వారు కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా అమిత్ షా కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తీవ్రవాదానికి సంబంధించి మొన్న జరిగినటువంటి దాడికి సంబంధించి ఆయన స్పందించారు. ఈ దాడిలో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం వారు తీసుకుంటారు అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. మొత్తంగా భారత ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది ఘటనకు సంబంధించి. ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ పైన పూర్తి స్థాయిలో పటిష్ట నిఘా పెంచారు. దాంతో పాటు ఆ దాడిలో ఎవరెవరైతే పాల్గొన్నారు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే ఎన్ఐఏ బృందంతో కూడా స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేస్తున్నటువంటి తరుణంలో అమిత్ షా ఈ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారింది. అది కూడా ఉగ్రవాదానికి సంబంధించి, ఉగ్రవాదులు ఎవరైతే దాడులకు పాల్గొన్నారో వారు ఖచ్చితంగా సమాధానం వారికి రిప్లై అనేది కూడా బేఫిటింగ్ రిప్లై అనేది కూడా వారు చూడబోతున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. మొత్తంగా ఢిల్లీలో ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోనే అమిత్ షా మొదటిసారి ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశంపైన స్పందించారు. ఇటీవలే ఈ వామపక్ష తీవ్రవాదం పైన కూడా ఇట్లా నిర్మూలనకు సంబంధించి కూడా భారత ప్రభుత్వం సీరియస్ యాక్షన్ గా తీసుకుంటుంది. దాంతో పాటు ఇప్పుడు తీవ్రవాదం పైన కూడా అంతే సీరియస్ గా, అది కూడా ప్రతి ఒక్క అంగుళంలో కూడా ఏ ఒక్క అంగుళంలో కూడా ఉగ్రవాదానికి సంబంధించిన జాడలు లేకుండా చేయడమే లక్ష్యంగా తాము పనిచేయబోతున్నాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అనేది కూడా చాలా సీరియస్ గా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉగ్రదాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి సమాధానం మేము భారత ప్రభుత్వం నుంచి ఇస్తామనేటువంటి కామెంట్స్ ఆయన చేసినట్టుగా చూడాల్సి ఉంటుంది. జ్యోతి, और अगर कोई एक कायराना हमला कर ये समझता है कि हमारी बड़ी जीत है, तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं जाएगा। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा। और इस लड़ाई में न केवल 140 करोड़ भारतीय, पूरी दुनिया भारत के साथ खड़ी है। लामबंद होकर सभी दुनिया के देश एक मुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी। और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा। రాష్ట్రమంతటా ఎర్ర జెండా రెపరెపలాడింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎర్ర జెండా ఎగరవేశారు నేతలు. కార్మికుల శ్రమతోనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మిక హక్కులను బీజేపీ కాలరాస్తుందన్నారు కమ్యూనిస్టులు. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. కార్మికుల శ్రమతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, దేశ నిర్మాణంలో వారి త్యాగం అమూల్యమని కొనియాడారు సీఎం రేవంత్. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. కార్మికుల శ్రమ, పట్టుదల, అంకిత భావాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ప్రజా పాలనలో కార్మికులకు మెరుగైన సంక్షేమం అందిస్తున్నామన్నారు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా, గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న ప్రణాళిక, నూతన పథకాలు, విధానాలు దేశానికే ఆదర్శమన్నారు రేవంత్. మేడే సందర్భంగా వరంగల్ జిల్లాలో జెండా ఆవిష్కరించారు మంత్రి కొండా సురేఖ. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో జెండాను ఆవిష్కరించారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి జ్ఞాపకంగా మేడే జరుపుకుంటున్నామన్నారు మంత్రి. కార్మికుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. కార్మికుల పెన్షన్ ఫండ్ స్కీమ్ కాకా వల్లే వచ్చిందన్నారు.
మేడే సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళులర్పించారు వివేక్. కాకా వెంకటస్వామి శ్రమశక్తి అవార్డులు అందజేశారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంపు అంశంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో పోరాడారని గుర్తు చేశారు. కాకా కుటుంబం మొత్తం కార్మికుల కోసమే పోరాడుతుందని చెప్పారు ఎమ్మెల్యే. కార్మికులు ఈరోజు అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసము మనము మన హక్కులో మన ప్రొడక్టివిటీ ఏదైతే పెంచాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేయాలనుకుంటే కార్మికులను సరిగా చూసుకోవాలని చెప్పి నాయకులందరూ కూడా ఇన్ని సంవత్సరాలు కొట్లాడుతూ కార్మికుల అందరికీ కూడా అండగా ఉండేవారు. కాకా వెంకటస్వామి గారు వారు నిరంతరము కార్మికుల కోసమే కొట్లాడేవారు. ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా కార్మికులకు హక్కులు నేను వారికి కల్పిస్తానని చెప్పి ఎప్పుడు అదే వారి ఆలోచన ఉండే. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ మేడే అన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చిన కార్మిక హక్కులను బీజేపీ కాలరాస్తుందని ఆరోపించారు. కరీంనగర్లో ఏఐటీయూసీ మేడే వేడుకలకు హాజరయ్యారు చాడా. కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన రోజు మేడే అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. కొత్తగూడెంలో మేడే సందర్భంగా ఎర్రజెండా ఆవిష్కరించారు కూనంనేని. కార్మికుల పక్షాన నిలబడేది కేవలం ఎర్రజెండానేనని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగానే హక్కులు సాధించుకున్నారు, పని గంటలు తగ్గించుకున్నారు, జీతాలు పెంచుకున్నారు, హక్కులు సాధించుకున్నారు, పోరాటాలు చేయడానికి సమ్మె హక్కును పొందినారు. అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో 11 సంవత్సరాలుగా అధికారం కొనసాగిస్తూ అసలు కార్మికుల హక్కులు కారస్తా ఉంది. కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ ఇది. కార్మికుల హక్కులు సాధించడం కోసం అసూలు బాసినటువంటి రోజు ఈ రోజు. దాని నేపథ్యంలోనే కొన్ని కార్మిక రాజ్యాలు వెలిశాయి, కార్మిక న్యాయస్థానాలు వచ్చినాయి, కార్మిక చట్టాలు కూడా వచ్చినాయి. ఆ విధంగా అంత గొప్ప పండుగ. కార్మికుల కోసమే ఎర్రజెండా పుట్టిందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మేడే వేడుకలకు హాజరయ్యారు తమ్మినేని. మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడతామని తెలిపారు. 8 గంటల పని కాదు, ఇప్పుడు మళ్ళీ 12-14 గంటలు పని చేయించే పరిస్థితులు వస్తున్నాయి. ఎవరో ప్రైవేట్ యజమానులు చట్టానికి అతీతంగా ఏదో అక్కడక్కడ ఎక్కువ గంటలు పని చేస్తున్నారు అనుకుంటే అర్థం చేసుకోవచ్చు. అట్లా కాదు, మోడీ ప్రభుత్వం చట్టమే మార్చేస్తోంది. ఈ 130 ఏళ్లలో అనేక పోరాటాలు జరిగి అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో కార్మిక వర్గం తరఫున జరిగిన పోరాటాల వల్ల ఎన్నో హక్కులు సాధించుకున్నాం మనం. మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు కార్మిక సంఘాల నాయకులు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనులపై ఎర్రజెండా ఆవిష్కరించారు. ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు ఎర్రజెండాను ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడేను సెలబ్రేట్ చేసుకున్నారు. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్టుల్లో ఎర్రజెండాలను ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. చికాగో అమరవీరుల సాక్షిగా మేడే స్ఫూర్తితో కార్మిక వర్గమంతా తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 4 రోజులు భిన్న వాతావరణం ఉంటుందని తెలిపింది ఐఎండీ. అధిక ఎండలతో పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. పలు జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇక బంగాళాఖాతంలో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు కురవచ్చని తెలిపారు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ ఉంటుంది. విపరీతమైన ఎండలతో పాటు వానలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొడుతుంది. సాయంత్రం వర్షం పడుతుంది. మరో 4 రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. రేపు వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. బంగాళాఖాతం
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు ఐఎండీ అధికారులు. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేశారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరిలో అత్యధికంగా 45.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. తీవ్రమైన ఎండ, వడగాలులకు జనం ఇబ్బంది పడుతున్నారు. ఎండలో బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. కొడుతున్నాయి, ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకుండా అంత జాగ్రత్తగా, రోడ్డు కూడా పోయినా కానీ నడిచిపోయినా వస్తున్నది. ఇక వాతావరణం ఏమో ఇట్లున్నది, పుల్లున్నది, రోడ్డుతోని ఎండతోని ఆటోతోని అంటే బస్సు వేడవుతున్నది. మరోవైపు అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. జిల్లాలో భారీగా పంట నష్టం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి పంట తడిసిపోయి ఆవేదన చెందుతున్నారు రైతులు. భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుల వానలు పంటలను నీళ్లపాలు చేశాయి. పలుచోట్ల కల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న తడిసింది. రేగొండ మండలం గూడేపల్లి గ్రామంలో ఈదురుగాలుల బీభత్సానికి పలు ఇళ్లపై నుంచి రేకులు ఎగిరి పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ములుగు జిల్లా అంతటా అకాల వర్షాలతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ములుగు మండలం జింత్రావుపల్లిలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పే వీలు కూడా ఉండట్లేదని వాపోతున్నారు రైతులు. తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. జిల్లాలో వర్షాలతో పాటు ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నాగార్జున సాగర్ విజయ్ విహార్ అతిథి గృహం బుద్ధవనాన్ని పరిశీలించారు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ. ఈ నెల 12న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనానికి వివిధ దేశాల మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ రానున్నారు. వారి సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి పరిశీలించారు ఐజీ. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు 153 కిలోమీటర్లు ఉంటుందని 1400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా నిరసన ర్యాలీలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఐజీ సత్యనారాయణ. ఈ యొక్క ప్లేస్ లో ఒక 3.5 hours ప్రోగ్రామ్ ఉంది. ముఖ్యంగా ఆసియా ఖండంలోని గౌతమ బుద్ధుని కల్చర్ కి, సంస్కృతికి దగ్గరలో ఉన్న దేశాలకు సంబంధించిన ఈ మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ 30 నుంచి 40 మంది వరకు ఆ రోజు ఈ యొక్క బుద్ధ పూర్ణిమ సందర్భంగా 12వ తారీఖున ఈ బుద్ధవనంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. బుద్ధిస్ట్ మాంక్స్ రిచువల్స్, చాంట్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ బుద్ధ సంబంధించిన ఎడ్జిసెంట్ లో ఈ జాతక వనం అనే దగ్గరలో ఫైనల్ ప్రోగ్రామ్, డిన్నర్ అండ్ ఆడియో విజువల్స్, ఏవీస్ అన్ని ఉంటాయి. ఈ 3.5 గంటల ప్రోగ్రామ్స్ లో పోలీస్ శాఖ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. రైట్ ఫ్రమ్ ది హైదరాబాద్ నుంచి ఈ బుద్ధవనం వరకు 153 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ హ్యాజిల్ ఫ్రీ, సౌకర్యవంతమైన, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా రూట్ బందోబస్తు ఎన్ష్యూర్ చేయడంతో పాటు నాగార్జున సాగర్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి విజయ్ విహార్ లో వాళ్ళ ఫోటో సెషన్స్, తర్వాత బుద్ధవనంలో కంప్లీట్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో కోట్ల రూపాయలు దోచుకుందన్నారు. పేదల భూములను దొరలకు అప్పగించిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు అనేక పాట్లు పడ్డారన్నారు. వారి కోసమే కాంగ్రెస్ భూభారతి తెచ్చిందని, కొత్త చట్టంతో పారదర్శకంగా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఎమ్మెల్యే. నేనైతే ఎందుకంటే భూభారతి వల్ల చాలా నాకైతే ఎస్పెషల్లీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ధరణిలో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి ఎంఆర్ఓకి అధికారాలు లేవు. ఇప్పుడు మీకు కోర్టు ఏంటంటే ధరణిలో అప్పీల్ అనే కాన్సెప్ట్ లేదు. అంటే ధరణిలో ఏదైనా ఇష్యూ వచ్చింది, ల్యాండ్ ఇష్యూ వచ్చింది, తప్పు రికార్డు, కరెక్షన్ ఆఫ్ ది రికార్డు ఉందనుకో,
లేకపోతే ల్యాండ్ ఓనర్ చేంజ్, టైప్ ఆఫ్ చేంజ్ ఉందనుకో, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ వారసత్వం నుంచి వచ్చిందనుకో, ఇట్లాంటిది ఏమైనా చేంజ్ అయ్యి తప్పు ఒక 2 ఎకరాలు ఇటుబడి 1 ఎకరం అటుబడి అది తప్పు అయ్యిందనుకో, కొన్నిసార్లు వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేసిండ్రు, ఆ డేటా ఎంటర్లో కానీ వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పార్ట్ బి అని ఒక నిషేధం అని పెట్టిరు, అలా పడేసిండ్రు. అట్లా కొందరు 100 ఎకరాలు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇక వాళ్ళకి రైతు బంధు రాదు, వాళ్ళ భూమి అమ్ముకోలేరు, ఇలా పెళ్లి చేసుకుంటామని చేసుకోలేరు. కానీ ఇప్పుడు భూభారతి వలన కరెక్షన్ ఉంది, అప్పీల్ ఉంది. అప్పీల్ కూడా ఎట్లా ఉంది, ఎంతమంది ధరణి ఏంది, కోర్టుకే పోవాలా. ఇక మీకు తెలుసు, కోర్టుకు పోయినంటే వాడు అక్కడే పోతాడు. ఇక కోర్టుకు ఇలా గరీబ్ బోర్డు నాలాంటి కాన్స్టిట్యూన్సీ కోర్టుకి అడగపోవాలా. ఇలా భూభారతి వల్ల నాకు ఆనందం ఏంటంటే డైరెక్ట్ ఎంఆర్ఓ ఉంది, ఎంఆర్ఓ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆర్డీఓ లేకపోతే కలెక్టర్ పోతే సీసీఎల్ఏ, లేకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఒక సంస్థ కూడా ఇప్పుడు పెడతా ఉన్నారు. ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోవచ్చు ల్యాండ్ ఇష్యూస్. కనుక ఇప్పుడు నాలాంటి ఎమ్మెల్యేకు, రూరల్ ఎమ్మెల్యేకు ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. తర్వాత దీంట్లో మ్యూటేషన్ కూడా ఒక కాన్సెప్ట్. మనకి ఇంతకుముందు ఏంటంటే ఎంక్వైరీ ఉండకపోతే మనం ఉండకపోతుంది ధరణిలా. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు పైసలు ఉన్నాడు, డబ్బులు ఉన్నాడు, ఎంఆర్ఓలను కానీ మేనేజ్ చేసినాడు, అలాగే లెక్కిచ్చేసేసుకుంటున్నాడు. మళ్ళీ తర్వాత అది ఏంటంటే తెలియదు. ఇప్పుడు మ్యూటేషన్ చేయాలంటే 30 రోజులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాతనే మ్యూటేషన్ అవుతుంది. మళ్ళీ మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఒకటే రోజు అయిపోతున్నది. మేజర్ ఏంటంటే ఇప్పుడు నాకు రోజు పొద్దున వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎవడన్నా ఈ కబ్జాలు చేస్తున్నారు. కబ్జాలు చాలా మెయిన్ ఇష్యూస్. ల్యాండ్ ఇష్యూ కబ్జాలు అవుతాయి. కబ్జాలు అయినప్పుడు అది ఎన్నిసార్లు మనం మొత్తుకున్నాం అని సార్ ధరణిలో ఏం వాళ్ళ పేరే ఉన్నా సార్ మనం ఏం చేయలేమని చెప్పేసి అధికారులు మాత్రం చెప్తా ఉంటారు. ఇప్పుడు దీనిలో భూభారతులు ఏంది, ఎవరైనా అసైన్ భూములు కానీ, ఎండోన్మెంట్ గుడికి సంబంధించిన భూములు కానీ కబ్జాలు చేస్తే ఇమీడియట్గా సీసీఎల్ఏకు మనము ఒక కామన్ పౌరుడు మనం అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఆఫీసర్లకు ఇక నుంచి ఒకే రకమైన డ్రెస్ కోడ్ అమలు కానుంది. అందరం ఒక్కటేననే భావనను తీసుకురావడంతో పాటు సామాజిక తేడాలను దూరం చేసేలా యూనిఫామ్ డ్రెస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది కోల్ ఇండియా యాజమాన్యం. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులంతా ఒకే రకమైన వేతనాలు, ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ ఒకే రకమైన యూనిఫామ్ లేదు. ఈ తేడాలను దూరం చేసేందుకే యూనిఫామ్ డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది కోల్ ఇండియా. బొగ్గు గని సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది కోల్ ఇండియా ప్రత్యేక కమిటీ. కార్మికుడి నుంచి చైర్మన్ వరకు అందరూ ఒకే యూనిఫామ్ ధరించాలని నిర్ణయించింది. పురుషులు నేవీ బ్లూ ప్యాంట్, స్కై బ్లూ కలర్ షర్ట్, మహిళలు మెరూన్ కలర్ కుర్తీ, బ్లాక్ సల్వార్ దుపట్టా లేదంటే మెరూన్ శారీ, బ్లాక్ బ్లౌజ్ ధరించాలని చెప్పింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ డిసిషన్ తీసుకుంది కోల్ ఇండియా యాజమాన్యం. డ్రెస్ కోడ్ నిర్ణయించడంతో పాటు ఉద్యోగులకే స్వయంగా యూనిఫామ్ కొనుక్కునే అవకాశం కల్పించింది కోల్ ఇండియా యాజమాన్యం. యూనిఫామ్ కోసం ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి ఒకసారి 10,500, వాషింగ్ ఎలివెన్స్ కింద నెలకు 1,085 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. తాము కొంటే క్వాలిటీలో తేడాలు రావచ్చని, అందుకే ఎవరికి వారే యూనిఫామ్ కుట్టించుకోవాలని చెప్పింది. ఫ్యాబ్రిక్ నాణ్యతను దృష్టిలో ఉంచుకొని బ్రాండెడ్ కంపెనీల్లో యూనిఫామ్ కొనుక్కోవాలని సూచించింది. సింగరేణి కార్మికులకు గతంలో డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగింది. వారి డ్రెస్ కోడ్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చాలా వారికి ఉన్నటువంటి డ్రెస్ కోడ్. అదేవిధంగా ఈరోజు మన సింగరేణి సిఎన్ఎండి గారు బలరాం గారు మరియు గౌరవనీయులు పెద్దలు మా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు ఎన్నోసార్లు సింగరేణి వారికి కూడా కార్మిక పక్షాన డ్రెస్ కోడ్ విషయంలో కూడా మెమోరాండాలు ఇచ్చి ఎన్నోసార్లు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వారి సమస్యలను యాజమాన్యం ఫలించి ఈరోజు కార్మికులకు కొత్త డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి కార్మికునికి డ్రెస్కు యూనిఫామ్కు సంబంధించింది 10,500 రూపాయలు, అలవెన్స్ దానికి సంబంధించింది 2,185 రూపాయలు, సంవత్సరానికి 2,250 రూపాయలు చెల్లించే విధంగా సింగరేణిలో కూడా అమలు చేయాలి. దాంతో ఏంటంటే ఇవాళ మనకు సామాజిక బాధ్యత ఏదైతే ఉన్నదో సంస్థకు సంబంధించిన జనరల్ మజ్దూర్ కార్మికుని దగ్గర నుంచి వెళ్ళి చైర్మన్ వరకు ఒకటే యూనిఫామ్ ఉండడం వల్ల మనకు సోషల్ స్టేటస్లో సోషల్గా గౌరవం పెరుగుతుంది. సింగరేణి కంపెనీ ఉద్యోగులు ఇప్పటికే నేవీ బ్లూ యూనిఫామ్ ధరిస్తున్నప్పటికీ అందరూ వాడటం లేదు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ సిబ్బందితో కలిపి మొత్తం 3,96,000 ఉద్యోగులు, ఆఫీసర్లు పనిచేస్తూ ఉండగా సింగరేణిలో సుమారు 44,000 మంది ఉద్యోగులు, ఆఫీసర్లు, మరో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా త్వరలో కొత్త డ్రెస్ కోడ్ ను అనుసరించనున్నారు. సింగరేణి కార్మికులకు మిగతా కంపెనీలాగా వర్తించదు.
వాళ్ళకు బట్టలు మాసే అవకాశం ఉండదు. కానీ సింగరేణి కంపెనీ ఒక్కసారి కనుక డ్రెస్ వేసుకొని పోతే ఆ డ్రెస్ మళ్ళీ పైకి వచ్చే వరకు అసలు చూడలేని పరిస్థితిలో చెమటతోటి బుడదతోటి ఖరాబ్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ డ్రెస్ తోటి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉండదు. అందుకని ఇంటికాంచి వచ్చేటప్పుడే డ్యూటీ డ్రెస్ ఉండాలా, బాయిలు దిగినాక కూడా డ్యూటీ డ్రెస్ ఉండాలని యాజమాన్యం పెట్టిన నిబంధనల్ని సడలించేసి బాయికి వచ్చినాక మైండ్ దగ్గరికి వచ్చినాక వేసుకునే సిస్టమ్ ఉండాలని కోరుతా ఉన్నాం. రెండోది, ఒక్క 2 డ్రెస్తో సరిపోదు. వర్షాకాలం వస్తే ఆ డ్రెస్ పిండితే ఏ రోజుకి ఆ రోజు డ్రెస్ పిండకపోతే రెండో రోజు నాడు వేసుకునే సిస్టమ్ ఉండదు. అందుకని ప్రతి కార్మికుడికి 4 డ్రెస్సులు ఇస్తే ఖచ్చితంగా డ్యూటీలో డ్రెస్ కోడ్ను మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. యాజమాన్యం ఆ దిశగా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. యూనిఫామ్ డ్రెస్ కోడ్ అమలు చేయాలని కోల్ ఇండియా నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఒకటే అన్న భావన కల్పించేలా ఒకే రకమైన డ్రెస్ కోడ్ తీసుకురావడం మంచి విషయం అంటున్నారు. సాహితీ ప్రియుడు, సంస్కరణలతో దేశాన్ని ఆర్థిక ప్రగతి పథంలో నడిపించిన మహోన్నతమైన వ్యక్తి దివంగత ప్రధాని పివి నరసింహారావు. దేశాభివృద్ధికి తోడ్పాటు అందించిన తెలంగాణ బిడ్డ పివి పేరు మీద వరంగల్ కేయులో ఏర్పాటు చేసిన విజ్ఞాన పీఠంకు ఆదరణ కరువైంది. 3 ఏళ్లలో లక్షలాది రూపాయలతో అందమైన భవనం నిర్మించారు. కానీ ఇప్పటికీ పరిశోధనలు ప్రారంభించలేదు. అధికారులు భవనానికి తాళం వేసి చేతులు దులుపుకున్నారని విమర్శిస్తున్నారు విద్యార్థులు. ఉత్తర తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తోంది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. ఎందరో గ్రామీణ విద్యార్థులు పీజీ పూర్తయ్యాక పీహెచ్డీలు చేసేందుకు కేయూలు చేరుతూ ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవితం, రచనలపై పరిశోధనలు చేసేందుకు కేయూలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది గత ప్రభుత్వం. ఇందుకు ప్రపోజల్స్ రెడీ చేసి పంపాలని ఆదేశాలు రావడంతో అధికారులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు. కేయూలో నూతన భవనంతో పాటు రీసెర్చ్ పేపర్లను పబ్లిష్ చేసేందుకు ఒక జర్నల్ కూడా తేవాలని ప్రతిపాదించారు. కానీ ఏడాది గడిచినా ఇక్కడ విజ్ఞాన కేంద్రం అందుబాటులోకి రాలేదు. కేవలం బిల్డింగ్ కేటాయించి దాని ముందు బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటనతో పీవీ కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి కేయూలో పీవీ విజ్ఞాన పీఠంకు కేటాయించిన భవనాన్ని కూడా పరిశీలించారు. దీంతో విజ్ఞాన పీఠం ఏర్పాటవుతుందని మరిన్ని ఆశలు పెట్టుకున్నారు స్టూడెంట్స్. కానీ వారి ఆశలు ఇప్పటికీ నెరవేరడం లేదు. విజ్ఞాన పీఠం కోసం గత ప్రభుత్వం 20 లక్షలు మంజూరు చేసిందని అధికారులు చెప్తున్నారే తప్ప అవి ఏం చేశారో చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. పీవీ గారి యొక్క విద్యా కేంద్రాన్ని ఏదైతే కూడా పీఠాన్ని ఏర్పాటు చేస్తామని మరి అప్పటి గవర్నమెంట్ సిఫారసు జారీ చేసినా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టకపోవడం, ఇక్కడ విద్యా పరిణామాలు పెంచకుండా, ఇక్కడ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించకుండా తాస్తం చేస్తుంది. తక్షణమే ఇప్పటికైనా పనులు మొదలుపెట్టి సంబంధించిన విద్యార్థులకు న్యాయం చేయాలి. తెలంగాణ నుంచి ప్రధానిగా ఎదిగి ఆర్థిక సంస్కరణలతో దేశ గతినే మార్చిన పీవీ పేరిట విజ్ఞాన పీఠం ఏర్పాటు చేస్తామనడం గొప్ప విషయమన్నారు విద్యార్థులు. కానీ ఏళ్లు గడిచినా ఇప్పటికీ పరిశోధనలు ప్రారంభించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాపీఠంకు భవనం కేటాయించి 3 ఏళ్లు గడిచిందని ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదని విమర్శిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో పీవీ విజ్ఞాన పీఠాన్ని అనౌన్స్ చేసినప్పుడు నాటి ప్రభుత్వము ఈ విజ్ఞాన పీఠానికి ₹1 కోటి నిధులు ఇస్తామని చెప్పారు. మరి ఆ నిధులు ఎటుపోయినాయో తెలియదు. ఒక బిల్డింగ్ని కేటాయించి ఇక్కడ బోర్డు పెట్టినటువంటి సందర్భం ఉన్నది తప్ప ఈ పీవీ విజ్ఞాన పీఠం ద్వారా గత 2-3 సంవత్సరాలుగా ఎలాంటి రీసెర్చ్ కార్యక్రమం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వము సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీవీ విజ్ఞాన కేంద్రాన్ని కాకతీయ యూనివర్సిటీలో నెలకొల్పాలని నిర్ణయించడం జరిగింది. అప్పట్లో 3 కోట్ల నిధులను కూడా మంజూరు చేశామని చెప్పడం జరిగింది. తర్వాత ఆ నిధులు విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి అది మనం భవిష్యత్తులో పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, పీవీ విజ్ఞాన కేంద్రానికి అతి త్వరగా నిధులు విడుదల చేసి దాన్ని ఒక పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం పీవీ పేరు మీద కేటాయించిన భవనాన్ని పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దాలంటున్నారు స్టూడెంట్లు. నిధులు మంజూరు చేసి రీసెర్చ్కి అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో చదువుకోవాలనున్నా ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువుకు దూరమైంది ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని. ఫీజు కట్టలేదని కాలేజీ నుంచి పంపించేయడంతో కూలీగా పనిచేస్తూ డబ్బు కూడబెడుతుంది. తండ్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో తల్లితో పాటు తాను కూలికి వెళ్తూ కాలేజీ ఫీజు కోసం పైసా జమ చేస్తుంది ఖమ్మం జిల్లాకు చెందిన శ్రావణి. ఖమ్మం
ఖమ్మం జిల్లా వైరా మండలం అష్టగుర్తి గ్రామానికి చెందిన కొమ్మాజీ ఏసోబు బాలకుమారిలకు 2 ఆడపిల్లలు. వీరికి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. భార్యాభర్తలు కూలి పని చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె శ్రావణి సూర్యాపేటలోని ప్రైవేటు కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రెండో కుమార్తె ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది. శ్రావణి చదువుకు ₹1,00,000 ఫీజు కట్టాల్సి ఉండగా మొదటి విడతగా 35,000 కట్టి జాయిన్ చేయించారు. ఇప్పుడు మిగిలిన 75,000 చెల్లించాలంటూ కళాశాల నుంచి శ్రావణిని పంపించేసింది యాజమాన్యం. ఫీజు చెల్లించడం కోసం కూలీగా మారింది శ్రావణి. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లితో కలిసి మిర్చి తోటలో కూలీగా పనిచేస్తుంది. నర్సింగ్ కోర్స్ పూర్తి చేయడానికి మరో 3 ఏళ్లు పడుతుంది. సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 3 లక్షలు ఖర్చవుతుంది. అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుమార్తె చదువుకు ఆర్థిక సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు శ్రావణి తల్లిదండ్రులు. అమ్మాయి బిఎస్ నర్సింగ్ చదవటానికి స్తోమత లేక చదివలేకపోతున్నాం. ఆమెకు చదువు కావాలని బాగా కోరుకుంది. మంచిగా చదివిద్ది, మంచిగా ర్యాంకింగ్ ఉంది. ఆమెకి చదివిలేక స్తోమత లేక మేము 2 అమ్మాయిలు మాకు కూలి పని చేయడానికి కనుక ఎల్లక ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల వల్ల చదివించే స్తోమత లేక మేము దిక్కుచోతున్న స్థితిలో ఉన్నాం. సహాయం చేసే దాతలుంటే మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చాలా పేద కుటుంబం మాది. మరి మాకు సెంటు పొలం అంటూ ఏమీ లేదు. మరి మా పిల్ల 2 అమ్మాయిలేము కాబట్టి నర్సింగ్ చదువుకుంటుంది. ఫీజు కట్టలేం కాబట్టి మరి మాకు ఎవరన్నా సాయం చేస్తే మరి పాపం చదివించుకొని మరి మేము చేసేట్టు మా పాప కూడా కూలి పని చేయలేకపోతుంది. మరి హాస్పిటల్ నుంచి మమ్మల్ని పంపించారు. ఫీజు కట్టలేదు కాబట్టి మరి మా రోజులతో పాటు మా పిల్లలను కూడా మెరుగుపడి చేసుకోవడం. ఎండాకాలం మొత్తం కూలి పనులు చేసి డబ్బులు జమ చేసుకుని కాలేజ్ ఫీజు కడతానని చెప్తుంది శ్రావణి. రేయింబవళ్లు పనిచేస్తూ పైసా కూడబెడుతుంది. నిరుపేద రోగులకు సేవ చేయటం తన లక్ష్యమని, దాతలు తమ చదువుకు సహకరించాలని కోరింది. నేను ఇంతవరకు చదివిన కాలేజ్ అని గవర్నమెంట్ కాలేజీలే. నేను ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకుంటున్నాను. నేను చదవాలనుకుని సూర్యాపేట పీజీఎఫ్ కాలేజ్లో చదువుతున్నాను. అక్కడ ఫీజు 4 లక్షలు అడుగుతున్నారు. మేము కట్టలేక 2 లక్షలు కడతామని చెప్పాను. మేము 35,000 కట్టాము. ఇంతవరకు మీరు ఫీజు కట్టలేదని అక్కడ యజమాని నన్ను పంపించేశారు ఇంటికి. నేను తోటలకు వచ్చి ఈ పని చేయాల్సి వస్తుంది. నేను చదువుకోలేకపోతున్నాను. నా చదువు మధ్యలో ఆగిపోయింది. మా నాన్నకి అనారోగ్యం బాగోకపోవడం వల్ల మేము ఇలా పనులకు వచ్చి చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఆ అమ్మాయి కూలి పని పోతున్నా కానీ తల్లిదండ్రులు వాళ్ళు పడే మనోవేదన పాపం చెప్పని తీరుగా కాదు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని, దేని కుటుంబంలో ఉన్న పరిస్థితిని ఎవరన్నా కానీ దాతలు ముందుకొచ్చి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకొని కుటుంబానికి ఆ పిల్లల యొక్క సంతోషాన్ని విద్యాదానం చేయవలసిందిగా ఎవరైనా దాతలు మంచి హృదయంతో సాయం చేయాలని మిమ్మల్ని అందరినీ ఈ కుటుంబం తరఫున ప్రాధేయపడుతూ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు కాలేజీ ఫీజుకు కావలసిన డబ్బును జమ చేసుకుంటోంది శ్రావణి. చదువు కొనసాగించడానికి ఎంతో శ్రమ పడుతుంది. ఆర్థిక సాయం చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో బాగా చదువుకునే అవకాశం ఉంది. శ్రావణి ఆశయాన్ని గుర్తించి దాతలు తనకు సాయం చేయాలని ఆశిద్దాం. నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో పహల్గాం మృతులకు నివాళులర్పించారు బీజేపీ కార్యకర్తలు. గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాం దాడిని ఖండిస్తున్నామని, ఈ ఘటన హిందువుల మనస్థైర్యాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోనేరు శశాంక్. దాడి చేసిన ఉగ్రవాదులకు కేంద్రం వదిలిపెట్టదని, పాకిస్తాన్పై ప్రతీకారం ఉంటుందని తెలిపారు శశాంక్. దాడి అనేది చాలా బాధాకరమైన విషయం. 26 మంది ఉగ్రదాడిలో చనిపోవడం జరిగింది. దీన్ని మోదీ గారు చాలా ఖండించారు. అండ్ వాళ్ళకి టార్గెట్గా మనం మోదీ గారు కానీ మన భారత ప్రభుత్వం కానీ వాళ్ళని టార్గెట్ ఎవరైతే ఈ ఉగ్రదాడి చేశారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టడం జరగదు కూడా. అండ్ హిందువులని అందరూ ఈ దాడి చూసి హిందువులందరూ ఒకదాటిగా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలకు రసాయనాల కొరత వేధిస్తోంది. టెస్టులు చేయించుకునేందుకు వచ్చిన రోగులకు రిపోర్ట్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పేదల వైద్య సేవల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో అవస్థలు తప్పడం లేదంటున్నారు పేషెంట్స్. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్ర, ఒడిశా ప్రజలకు వైద్య సేవలు అందించే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ని సమస్యలు వెంటాడుతున్నాయి.
మెరుగైన సేవలు అందక దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎంజీఎంలో పేషెంట్లకు ఉచితంగా స్కానింగ్, బ్లడ్, యూరిన్, షుగర్, బీపీ టెస్టులు చేస్తారు. వీటితో పాటు మరో 29 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తారు. అయితే ప్రస్తుతం కెమికల్స్ కొరతతో ఎక్స్రేలతో పాటు ఇతర టెస్టులు సకాలంలో చేయటం లేదని తెలిపారు పేషెంట్లు. రోగ నిర్ధారణ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు అత్యవసర విభాగం ల్యాబ్లో అన్ని రక్త పరీక్షలు చేసేవారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ధమని రక్తవాయువును కొలిచే, మూత్రపిండాల పనితీరును అంచనా వేసే క్రియాటిన్, థైరాయిడ్ పరీక్షలు చేసేవారు. అయితే ఇప్పుడు టెస్టులు చేయడంలో జాప్యంతో హాస్పిటల్ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు పేషెంట్లు. మరికొందరు రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామని, అయినా టెస్టులు చేయడం లేదని వాపోతున్నారు. ఆయనకి కాళ్ళ నొప్పులు బాగా వస్తే నేను హాస్పిటల్ తీసుకొని వచ్చిన, రిపోర్ట్స్ కోసం వస్తే పొద్దున 10 గంటల రమ్మనంటే మళ్ళీ వెనక పంపించి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు రమ్మని చెప్పిండ్రు. చాలా అవస్థతో ఉన్నాడు ఆయన, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. కొంచెము అర్జెంటుగా చేసి చూస్తే, ఎమర్జెన్సీగా చూస్తే కొంచెం మంచిగా కోలుకుంటే ఏం కాదు. రిపోర్ట్స్ కూడా వెంటనే కొంచెం తొందరగా చేయాలి. మళ్ళీ డాక్టర్స్ 1 అయ్యేసరికి వెళ్ళిపోతారు, మళ్ళీ 4 వరకు మళ్ళీ రమ్మంటారు. డబల్ రావడం పోవడం మాకు ఇబ్బంది అవుతుంది కదా సార్. ఎంజీఎంలో టెస్టులు జరగకపోవడంతో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్తున్నారు పేషెంట్లు. ఇదే అదునుగా ప్రైవేట్ నిర్వాహకులు వేలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఇక్కడ కూడా సమస్యలు తప్పడం లేదంటున్నారు. చివరకు ప్రైవేట్లో పరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకొస్తే వాటిని చూసి ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని చెప్తున్నారు. కాళ్ళ నొప్పులు వచ్చినాయి, సాగర్కి వచ్చిన చూసినాం. రేపు రాపన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చింటే మళ్ళీ 1 గంట రాపంటాం. మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయారు డాక్టర్లు. మేము ఒకటే టెస్ట్ వచ్చాము సార్. ఇప్పుడు రెండోసారి వచ్చినాం, 3 సార్లు ఇప్పుడు. నేను బ్లడ్ టెస్ట్ల కోసం 19వ తారీఖు రోజు వచ్చాము. ఇవి ఇవ్వలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు. 4 రోజుల తర్వాత రమ్మన్నారు. కాకపోతే మాలాగే మిగతా వారు కూడా ఉంటారు కదా, వృద్ధులు కానీ వికలాంగులు కానీ, దూరం నుంచి వచ్చే ప్రాంతాల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎంత తొందరగా ఫలితాలు ఇస్తే అంత తొందరగా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. రోగ నిర్ధారణ పరీక్షలకు వెళ్తే కావాల్సిన కెమికల్స్ లేవని సిబ్బంది చెప్తున్నారంటున్నారు పేషెంట్స్. విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదంటున్నారు. పర్యవేక్షణ లేక హాస్పిటల్లో మెరుగైన సేవలు అందడం లేదని విమర్శిస్తున్నారు. మొన్న వచ్చిన, నిన్న వచ్చిన, ఇప్పుడు ఇవ్వాలి వచ్చిన. ఏమంటారు, మొన్న 12 గంటల కనుక రాలే. మరి ఇట్లా అంటే ఏం చేస్తాం? 100 రూపాయలు అవుతాయి. ప్రైవేట్ పోవడం అంటే పైసలు కాదన్న తిరుగుతాను ఇట్లానే. మరి ఏం చేస్తాను? ఇది రోజు ఆ రోజు ఇస్తే మంచిగా ఉంటుంది కదా అన్న. ఎంబడే చూపించుకొని వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ వచ్చుడు, మళ్ళీ పోడు, ఈ తిరుగుడు, ఇవ్వకపోవడం. ఈ ఇబ్బంది అంటే ఇక వాళ్ళే వెళ్ళగొట్టుడు, నెట్టేసుడు, వాళ్ళకి ఘోరంగా అంటారు సార్. వాళ్ళసుగా మనం ఏమంటాము, అక్కడ మేము ఆపత్తికి వచ్చినామంటే మా కోసం వచ్చినావా అంటారు. ఏందమ్మా చెప్పాలి కదా, మీరు జీతాలు దొబ్బుతారు కదా, ఎందుకు ఇట్లా నెట్టేస్తారు? ఆడల్లో అయినా చేసుడుగా మీరు ఘోరమని వాళ్ళనన్నా కానీ వాళ్ళసుగా అట్లనే అంటున్నారు. ఇప్పటికైనా ఎంజీఎం వైద్య సేవలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలంటున్నారు పబ్లిక్. హాస్పిటల్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ ల్యాబ్ యాజమాన్యంతో కుమ్మక్కైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యవసరాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచేస్తున్నారు. ప్రాణం మీదకి వచ్చిన సందర్భాన్ని దోపిడీకి వాడుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో అంబులెన్సుల దోపిడీతో ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మం పబ్లిక్. ధరల నియంత్రణ లేక, అధికారుల పర్యవేక్షణ లేక ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడుకునే క్రమంలో దోపిడీకి గురవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మెరుగైన వైద్యం కోసం చాలా వరకు ఖమ్మం పట్టణానికే వెళ్తుంటారు పబ్లిక్. కొత్తగూడెం, భద్రాచలం హాస్పిటళ్లలో పేషెంట్ కండిషన్ సీరియస్ అయితే ఖమ్మంకు రిఫర్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అంబులెన్స్ నిర్వాహకులు భారీగా డబ్బు తీసుకుంటున్నారని చెప్తున్నారు బాధితులు. వాస్తవానికి దూరాన్ని బట్టి అంబులెన్స్కు ఛార్జ్ చేస్తారు. కిలోమీటర్ లెక్కన డబ్బులు తీసుకోవాలి. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. పైగా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే భారీ కమిషన్ తీసుకుంటున్నారని తెలిసింది. ప్రైవేటు హాస్పిటల్ ఇచ్చే కమిషన్ల కోసం వారికి నచ్చిన హాస్పిటల్కు పేషెంట్లను తీసుకువెళ్తున్నారని చెబుతున్నారు పబ్లిక్. ప్రైవేటు హాస్పిటళ్లు పేషెంట్ బిల్లు నుంచి 10 నుంచి 20% డబ్బు అంబులెన్స్ నిర్వాహకులకు కమిషన్ కింద ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం నుండి హైదరాబాద్ పోవాలంటే 20,000 దాకా కూడా పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ పేషెంట్కి ఎవరైనా తెలిసిన అంబులెన్సో బయట వెహికల్సో తీసుకొని పోదామని చెప్పి
ప్రయత్నం చేసినా సరే అక్కడ అంబులెన్స్ యాజమాన్యాలు మా అంబులెన్స్ తప్ప ఈ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ తప్ప వేరే అంబులెన్స్ని వేరే బయట ప్రైవేట్ వెహికల్స్ని అనుమతించమని చెప్పి పేద ప్రజలను రోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని హాస్పిటల్ నుంచి స్కానింగ్ సెంటర్లకు తీసుకువెళ్లడానికి కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు బాధితులు. 1 కిలోమీటర్ దూరం కూడా లేని స్కానింగ్ సెంటర్కు తీసుకువెళ్లాలంటే వేలల్లో డబ్బు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్కు ఆక్సిజన్ పై తీసుకువెళ్లాలంటే 15-20 వేలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆలస్యం చేస్తే పేషెంట్కు ఏమైనా అవుతుందేమోననే భయంతో అడిగినంత ఇస్తున్నామంటున్నారు. సాధారణ పేషెంట్లకైతే 35 నుంచి 40 కిలోమీటర్లకు 3,500, 4,000 తీసుకుంటున్నారని, ఆక్సిజన్ పెడితే ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారని వాపోతున్నారు. అంటే ఇది నిలువ దోపిడీ వ్యవహారం. ఏరే అంబులెన్స్ని పిలితే రానియట్లేదు. మేము మాట్లాడినాం, మా అంబులెన్స్ మాట్లాడారు, ఆయన ఎట్ట వస్తాడో మేము ఎట్ట వస్తాడో దాన్ని రానియకుండా అడ్డుపడతారు వీళ్ళు. మరీ దోసుకోవటం జరుగుతుంది ఈ అంబులెన్స్ వల్ల. ఉయ్యి అని కూడా పోతున్నాయి, రావట్లేదు పోవట్లేదు. కొన్నిటికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు. మరి ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుండో, వాటిని ఎందుకు సీల్ చేయట్లేదో, అదేందో దాన్ని పరిశీలించుకొని చేసుకోవాలి. అధికారులు ప్రాణాలతో చెలగాటలు వాడుతారు. ఈ మధ్య అంబులెన్స్ నిర్వాహకుల వసూళ్ల సంఘటనలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. కొనిజర్లలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను హైదరాబాద్ తీసుకెళ్లేందుకు 10,000 డిమాండ్ చేసినట్టు తెలిసింది. మరో ఇష్యూలో యాక్సిడెంట్ అయి ఖమ్మంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ వ్యక్తిని ఎంఆర్ఐ స్కానింగ్ కోసం కిలోమీటర్ దూరం కూడా లేని డయాగ్నోస్టిక్ కేంద్రానికి తీసుకెళ్లడానికి 3,000 డిమాండ్ చేసినట్టు చెప్పారు బాధితులు. స్కానింగ్ కాస్త లేట్ అవడంతో అదనంగా 1,000 రూపాయలు ఇవ్వాలని గొడవ చేసి డబ్బులు వసూలు చేశారని వాపోయారు. ఈ అంబులెన్స్ దేనికి వైద్య శాఖ మంత్రి సంబంధించినవి వాళ్ళు చూసుకోవడం లేదు. ప్లస్ ఇక్కడ ఆర్టీఏ వాళ్ళు సరిగ్గా చూడటం లేదు. అసలు ఆర్టీఏ వాళ్ళు కూడా అసలు అంబులెన్స్ పనికి వస్తున్నాయి, పనికి రావట్లేదు, దాంట్లో ఆక్సిజన్ సిలిండర్ కానీ ఉంటున్నాయి లేవే అని కూడా చూడలేదు. అంబులెన్స్ డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, అంత ఒక హెల్పర్ ఉండట్లేదు. అవసరమైనప్పుడు దాంట్లో పెట్టడానికి ఏమైనా అవసరమైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషికి అవసరమైన వాటిలో ప్రైవేట్ అంబులెన్స్ అవసరమైన సదుపాయాలు కూడా ఉండట్లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంబులెన్స్ లో ప్రథమ చికిత్స కిట్, ఫిట్నెస్, టాక్సీ, పొల్యూషన్, బీమా పత్రాలతో పాటు డ్రైవర్ కు బ్యాడ్జ్ లైసెన్స్ ఉండాలి. ఆక్సిజన్ సిలిండర్, మాస్క్ కంపల్సరీ. కానీ చాలా అంబులెన్స్లలో అవేమీ ఉండటం లేదని తెలిసింది. అత్యవసర సేవలు కావడంతో అధికారులు తనిఖీలు చేయడం లేదని సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్లు నడుపుతున్నారని ఆరోపణలున్నాయి. వేళ్లలో హాస్పిటల్లో పెట్టాలా, అంబులెన్స్ రేట్లు కాడ రేట్లు కూడా ఎక్కువైపోతున్నాయి. ఈ రేట్లు కూడా కొద్దిగా అనుకూలంగా పేదోళ్ళకి అనుకూలంగా హైదరాబాద్ పోవాలంటే వాళ్ళ ప్యానాలు వదిలే పరిస్థితి వస్తుంది. ఈ పనికారాల కాడ పేషెంట్ దగ్గర కూడా ఒకళ్ళు ఉండి చూసుకోవాలా, డ్రైవరే ఉండాలా. ఈ పనికారాల దగ్గర ఈ పేషెంట్ దగ్గర ఉండి కూడా అంబులెన్స్లో తీసుకుపోవాలా, ప్రయాణం చేయాలా. ఇది కానీ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు దీన్ని ఆలోచించాలని నేను కోరుతున్నాను సార్. ప్రైవేట్ అంబులెన్స్లపై పర్యవేక్షణ ఎవరిది అనేది ఇప్పటికీ స్పష్టత లేదంటున్నారు ఖమ్మం పబ్లిక్. జిల్లాలో 1,500 ప్రైవేట్ అంబులెన్స్లున్నాయని, వాటికి ఆర్టీఏ అధికారులే అనుమతిస్తారని వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు జిల్లా వైద్యశాఖ అధికారి మాత్రం ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలపై తనకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఇప్పుడు అనుమతి లేని అంబులెన్స్లపై ఆర్టీఏకా వైద్యశాఖకా ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో క్లారిటీ లేదంటున్నారు జనం. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.